సో ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం, ఎన్విరాన్మెంట్. సో బయోడైవర్సిటీ మనం స్టార్ట్ చేద్దాము. సో బయోడైవర్సిటీలో ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో లాస్ట్ 2 months అవి కవర్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే గంగా రివర్ డాల్ఫిన్ యొక్క ట్యాగింగ్. సో న్యూస్లో ఉంది గంగా రివర్ డాల్ఫిన్. సో ట్యాగింగ్ అంటే వాటికి సెన్సార్స్ అటాచ్ చేస్తారు. సో వాటి యొక్క పాపులేషన్ తెలుసుకోవడానికి, వాటి యొక్క మూమెంట్స్ తెలుసుకోవడానికి వాటికి కొన్ని సెన్సార్స్ అటాచ్ చేస్తారు. ఎగ్జామ్లు అడిగితే ఈ గంగా రివర్ డాల్ఫిన్ యొక్క ట్యాగింగ్ ఫస్ట్ అన్నారు కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం ఎక్కడ దీనికి ఒక ట్యాగింగ్ జరిగిందంటే అస్సాం. సో ఎక్కడ జరిగింది? అస్సాం. సో దీనికి సంబంధించి మనం ముందు క్లాస్లో కూడా చూసాం. గంగా రివర్ డాల్ఫిన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. మనకి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ విక్రమ్శిలా డాల్ఫిన్ శాంచురీ ఏ స్టేట్లో ఉంది? బీహార్లో ఉంది. సో డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ కూడా చూసాం మనం లాస్ట్ క్లాస్లో. సో అది కూడా బీహార్లో ఉండడం జరిగింది. ఇవి కాకుండా ఇండియాలో ఉండే డాల్ఫిన్స్ ఏంటంటే ఒకటి ఇరావాడి డాల్ఫిన్. అది ఎక్కడ ఉంటుంది? మనకి చిలికా లేక్లో ఉంటుంది. ఇరావాడి డాల్ఫిన్ ఎక్కడ ఉంటుంది? మనకి చిలికా లేక్. ఇండియాలో ఇంకో డాల్ఫిన్ ఉంది, అదేంటి? ఇండస్ డాల్ఫిన్. అది ఏ రివర్లో ఉంటుంది? బియాస్ రివర్. బియాస్ రివర్లో ఉంటుంది. ఇండస్ డాల్ఫిన్స్ మనకి బియాస్ రివర్లో ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ డాల్ఫిన్స్. డాల్ఫిన్స్కి సంబంధించి ఒక డిక్లరేషన్ మనం డిస్కస్ చేసాం ఇంత ముందు క్లాస్లో. బొగోటా డిక్లరేషన్ మనం డిస్కస్ చేసింది. బొగోటా డిక్లరేషన్ కొలంబియాలో ఉంటుంది అది. సో అక్కడ చేస్తున్నారు బొగోటా డిక్లరేషన్. మనం చూసిన డిఫరెంట్ డిక్లరేషన్స్ ఏమున్నాయంటే ఒకటి బొగోటా డిక్లరేషన్, ఇంకోటి చిత్వాన్ డిక్లరేషన్. వన్ హార్న్ రైనోకి నేపాల్లో చిత్వాన్ డిక్లరేషన్, 2023లోనే. ఇవి కాకుండా బిషెక్ డిక్లరేషన్ స్నో లెపార్డ్స్కి. సో ఇంకోటి సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ టైగర్స్కి. సో అది డబ్లింగ్ ఆఫ్ ద టైగర్స్ బై 2022. సో ఇవి డిఫరెంట్ డిక్లరేషన్స్. సో ఇప్పుడు ఈ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ ఎవరు చేశారంటే చూద్దాము. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఎవరంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్యంక్. సో అరణ్యంక్. సో అరణ్యంక్ విత్ ద ఫండింగ్ ఫ్రమ్ ద నేషనల్ కాంపా అథారిటీ. సో ఎగ్జామ్లో మనకి మల్టీ స్టేట్మెంట్ అడిగినప్పుడు ఫస్ట్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అస్సాంలో జరిగింది, సెకండ్ వన్ సో ఇన్స్టిట్యూట్స్ చేసిన అడుగుతారనమాట. సో కాబట్టి మనకి రెండు ఇంపార్టెంట్. సో ఏదైనా టాపిక్ చదివినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారో మనం అసెస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అసెస్ చేసి జస్ట్ అంతవరకు అయినా నోట్స్ చేసుకోవాలి, లేదా అక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇది గంగా రివర్ డాల్ఫిన్. సో నెక్స్ట్ మనకి ఇంకోటి సేమ్ ఇటువంటిదే ఫిషింగ్ క్యాట్ కాలరింగ్ ప్రాజెక్ట్ ఇది. సో ఫిషింగ్ క్యాట్ కాలరింగ్ ప్రాజెక్ట్. సో ఈ కాలరింగ్ ప్రాజెక్ట్ అంటే వాటికి మెడ చుట్టూ రింగ్ వేస్తారు. సో సేమ్ వాటిని పట్టుకోవడానికి, వాటి యొక్క మూమెంట్ అని తెలుసుకోవడానికి. ఈ ఫిషింగ్ క్యాట్ కాలరింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం ఎక్కడ చేస్తున్నారంటే మన కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఆంధ్రప్రదేశ్లో కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ ఫిషింగ్ క్యాట్ సెన్సస్ చూసాం, గుర్తుంటే ఫస్ట్ ఫిషింగ్ క్యాట్ సెన్సస్ చూసాం మనం ఎక్కడ? చిలికా లేక్లో. చిలికా లేక్ ఒడిస్సాలో ఫస్ట్ టైము ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఎంత పాపులేషన్ ఉందా అనేది చేయడం జరిగింది. ఫిషింగ్ క్యాట్ ఏ స్టేట్ యొక్క యానిమల్? వెస్ట్ బెంగాల్. సో ఆ ఫిషింగ్ క్యాట్ అంటేనే కోస్ట్ లైన్లో వస్తుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు అన్నీ చూస్తే అన్ని ఈస్టర్న్ కోస్ట్లోనే న్యూస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ టైం చేశారు కాబట్టి అది ఎక్కడ అంటే కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఎవరు చేశారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో 2 చోట్ల చూడండి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే ఉండడం జరిగింది. చాలా చోట్ల అన్ని సెన్సస్లోను వాటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. లెపార్డ్ సెన్సస్, సో స్నో లెపార్డ్ సెన్సస్ అన్నిట్లోనూ మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉండడం జరిగింది. సో అది ఫిషింగ్ క్యాట్ సంబంధించింది. నెక్స్ట్ మనం చూడబోయేది టైగర్స్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది టైగర్స్. సో టైగర్స్ సంబంధించి ఇంతకుముందు కొత్త టైగర్ రిజర్వ్స్ వచ్చాయని మనం కొన్ని డిస్కస్ చేసాము. అందులో ఒకటి ఇంపార్టెంట్ అంటే 56th టైగర్ రిజర్వ్ అంటే న్యూ కొత్తగా వచ్చింది, గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అని మనం చూసాం. ఏ స్టేట్లో ఉంది అది? ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. దానికి ఒక స్పెషాలిటీ ఏంటంటే 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. అది ఏంటంటే 3rd లార్జెస్ట్. సో ఒక్కోసారి ఎందుకంటే పిఐబిలో మెన్షన్ చేస్తూ అలా రాశారు ఆర్టికల్. సో కాబట్టి డైరెక్ట్ వాళ్ళు పికప్ చేసినప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నాగార్జున సాగర్, సో శ్రీకాళహస్తి, సో నాగార్జున సాగర్ శ్రీశైలం. 3rd వన్ వచ్చేసరికి సో గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా. 57th ఏంటి? రత్పాని. సో అది కాకుండా రత్పాని ఎక్కడున్నది? మధ్యప్రదేశ్. సో ఇప్పుడు అది కాకుండా టైగర్కి సంబంధించి ఇంకొక నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా అగ్రీ చేసింది ఎవరంటే
ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మళ్ళీ ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. సో మధ్యప్రదేశ్లో ఉన్న ఇంకో టైగర్ రిజర్వ్ ఇంకో నేషనల్ పార్క్ మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా అగ్రీ చేస్తారు. ఆ మాత్రానికి అది టైగర్ రిజర్వ్ అయిపోదు. వాళ్ళు అగ్రీ చేసినాక స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేయాలి. అందుకే ఇది ఇంకా న్యూ టైగర్ రిజర్వ్ అవ్వలేదు. జస్ట్ దాన్ని ఇప్పటికి ఎన్టీసీఏ వాళ్ళు అప్రూవ్ చేశారు అంతే. దాన్ని జస్ట్ అప్రూవ్ చేయడం జరిగింది అంతే. సో అంతవరకు న్యూస్. సో దాని కింద ఒకటి నేను సపరేట్ టాపిక్ పెట్టుకొని పెట్టాను. సో టైగర్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా టైగర్ సెన్సస్ చేస్తే వాటి యొక్క పాపులేషన్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో ఎంత వచ్చినాయి అంటే ఇప్పుడు 87. సో ఇంతకుముందు 63 ఉండేది. ఇది ఎవరంటే ఎన్టీసీఏ వాళ్ళు వేశారు. ఇప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో 87 ఉండడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 87 టైగర్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ మనం చూస్తే మెలనిస్టిక్ రాయల్ బెంగాల్ టైగర్. సో టైగర్కి సంబంధించిన ఇంకో న్యూస్ ఏంటంటే మెలనిస్టిక్ రాయల్ బెంగాల్ టైగర్. సో ఈ మెలనిస్టిక్ రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ ఉంటుంది? సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగచ్చు. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అది ఎక్కడంటే ఒడిస్సా. సో బ్లాక్ టైగర్ సఫారీ అని న్యూస్లో ఉంటుంది చాలాసార్లు. బ్లాక్ టైగర్ సఫారీ అది ఎక్కడ ఉంటే కూడా సిమ్లీపాల్ అక్కడే ఉంటాయి కాబట్టి బ్లాక్ టైగర్స్. సో ఇది ఏంటంటే మెలనిస్టిక్ టైగర్స్. దాంట్లో మెలనోమా కంటెంట్లో జెనెటికల్ ఇష్యూస్ రావడం వల్ల మామూలుగా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఉండాల్సిన టైగర్స్ ఇలాగ బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయినాయి. అంతేగాని కొత్తగా ఉండే టైగర్స్ అయితే ఏం కావు ఇవి. సో జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన టైగర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సాలో ఉండడం జరిగింది. జస్ట్ ఏంటంటే ఒడిస్సాలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కింద మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని ఉంది. చూడండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇది మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. మరియు పోయినసారి గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో దీనికి ఎంత ఫండింగ్ అలొకేట్ చేశారు అప్పుడు చూసినప్పుడు 150 crores. ఇది ఎన్ని సంవత్సరాల కంటే 5 yearsకి 150 crores ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2023లో. సో 5 years అంటే 28 వరకు ఈ 150 crores ఇచ్చారు. సో ఇక్కడ కొత్తగా విషయం ఏంటంటే ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి 5 countries ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని సైన్ చేశారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా పిఏబి నుంచే తీసుకొని రావడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో డైరెక్ట్గా మనం పిఏబి నుంచే తీసుకున్నాము. సో ఏమేమి 5 countries అని మనం చూద్దాము. ఇండియా, నికార్గువా, స్వాత్ని, సోమాలియా, లైబేరియా. సో ఈ 5 countries ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కింద సైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్లు అడిగితే ఈ కింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ సైన్డ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని అడగగలరు. సో ఇంతకుముందు అయితే జస్ట్ ఈ 150 crores అవి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అప్డేటెడ్ కాబట్టి ఏం కంట్రీస్ సైన్ చేశారనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ కంట్రీస్ సైన్ చేశారనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇండియా, నికార్గువా, స్వాని, సోమాలియా, లైబేరియా. సో నెక్స్ట్ ఇండియా, కాంబోడియాది. సో ఏం లేదు, మనం లాస్ట్ క్లాస్లో ఒకటి డిస్కస్ చేసాము. ఎలాగైతే మనకి చీతాస్ వేరే దేశం నుంచి మనకు వస్తున్నాయో అలానే మనం కూడా టైగర్స్ వేరే దేశానికి ఇస్తున్నాం. అదే దేశానికంటే కాంబోడియాకి. మరి ఇచ్చినప్పుడు ఊరికే టైగర్స్ ఇవ్వడం కాదు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ టైగర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, మా పాపులేషన్ ఎందుకు పెరిగింది, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అంతే. వాళ్ళు ఎగ్జామ్లు అడిగితే మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ట్రైనింగ్ ఎవరికి ఇచ్చారు, ఈ అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నారని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ మనకి కాంబోడియా. సో డైరెక్ట్ మనకి కాంబోడియా. సో ఎందుకంటే కాంబోడియా వాళ్ళకి మనం టైగర్స్ ఇస్తున్నాం కాబట్టి. సో అది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ కెన్యాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, వైల్డ్ లైఫ్ అగ్రిమెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇన్ని రోజులు చీతాస్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము, నమీబియా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఏంటంటే మనం కెన్యా నుంచి కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో కెన్యా నుంచి తెచ్చుకోవడానికి ముందు ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అగ్రిమెంట్. ఇది అయినాక వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటామంట. సో మన చీతాస్ ఇప్పుడు ఎక్కడున్నాయి రైట్ నౌ? కూనో వైల్డ్ లైఫ్ శాంచురీలో కూనో నేషనల్ పార్క్లో ఉండడం జరిగింది. సెకండ్ హోమ్ ఎక్కడ పెడుతున్నాం మనం వాటికి? గాంధీ సాగర్. బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది దానికి? బన్నీ గ్రాస్లాండ్స్. ఎందుకంటే గ్రాస్లాండ్స్లోనే ఉంటాయి చీతాస్. సో కాబట్టి బన్నీ గ్రాస్లాండ్స్. సో అది బ్రీడింగ్ సెంటర్ అన్ని గుజరాత్కి వెళ్తాయి, అన్ని గుజరాతే. బన్నీ బ్రీడింగ్ సెంటర్ కూడా గుజరాతే. సో అది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ గుజరాత్కి సంబంధించి ఇంకొకటి న్యూస్లో ఉంది, అది రాసుకుందాం మనము. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు
నేను డిక్టేట్ చేస్తాను. వాళ్ళు ఒకటి తయారు చేశారు, అట్లస్ ఆఫ్ వుల్ఫ్ హ్యాబిటాట్ అని ఒక అట్లస్ తయారు చేశారు వాళ్ళు. అంటే ఎన్ని వుల్ఫ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ఏరియాలో ఉంటాయని ఒకటి తయారు చేశారు. సో అందుకని ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ లాంచ్డ్ అట్లస్ ఆఫ్ ఇండియన్ వుల్ఫ్ హ్యాబిటాట్. Atlas of Indian wolf habitat to protect biodiversity and conserve the Indian wolf. Next, the atlas was prepared by the forest department in collaboration with Gujarat Ecological Education and Research Foundation. సో మన జస్ట్ గుజరాత్ ఇండియన్ వుల్ఫ్స్ అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. సో మీరు గుర్తుపెట్టుకుంటే, సో ఇప్పుడు మన వుల్ఫ్స్ నక్కలు ఎక్కువ అక్కడే ఉంటున్నాయి. సో ఆ తెలివితేటలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మన భారతదేశాన్ని కూడా వాళ్ళు పరిపాలిస్తున్నారు ఈ ఐడియాస్తో. జస్ట్ ఏ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అయినా ఇంటెలిజెంట్గా వాడుకొని, అన్ని నక్క తెలివితేటలన్నీ వాడుకొని ఏ పార్టీని తొక్కేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు, బీజేపీ వాళ్ళు. సో వాళ్ళ లీడర్స్ అందరూ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు మనం గమనించామంటే అంటే అలాంటి తెలివితేటలతో పాలిటిక్స్లో వాళ్ళు గెలుస్తున్నారు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో నక్కలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ నక్క తెలివితేటలంతా గుజరాత్ వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. సో జస్ట్ అది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను, అంతే. సో నెక్స్ట్ టాపిక్ 4, ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ అండ్ వేడర్ బర్డ్స్. సేమ్ లేదు, కోస్టల్ వేడర్ బర్డ్స్ అంటే ఏం లేదు, జస్ట్ కోస్టల్ ఏరియాస్లో తిరిగే బర్డ్స్, ఏవైతే సముద్రం ఒడ్డు మీద ఉంటాయో అక్కడ తిరిగే బర్డ్స్ని వేడర్ బర్డ్స్ అంటారు. అంతకంటే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఈ సెన్సస్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఒక్కటే మనం తెలుసుకోవాలి. సో అది ఎక్కడంటే మెరైన్ నేషనల్ పార్క్ అండ్ శాంచురీ. సో ఇది ఎక్కడుందంటే గుజరాత్. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్లో సపరేట్ కూడా అడగచ్చు, మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది. ఎందుకంటే మన సిలబస్లో బయోడైవర్సిటీ ఉన్న దగ్గర మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అని ఉంది. కొన్నిసార్లు వాళ్ళు నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇచ్చి ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది, టైగర్ రిజర్వ్ ఎక్కడుందని కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో అందులోని మెరైన్ నేషనల్ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు ఫస్ట్ టైం కోస్టల్ అండ్ వేడర్ బర్డ్స్ యొక్క సెన్సస్ చేయడం జరిగింది. సో మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, సో అందరికీ తెలుసు అనంత్ అంబానీకి గుజరాత్లో ఒక సపరేట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ ఉంటుంది. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్. అనంత్ అంబానీ అంటే బాగా లావుంటారు కదా, సో ఆయన. సో అతను పెళ్ళప్పుడు ఫొటోస్ కూడా మనం చూసామంటే అతని వైల్డ్ లైఫ్ పార్క్కి చాలామందిని వచ్చిన టూరిస్ట్ గెస్ట్లందరినీ తీసుకెళ్ళాడు అనమాట. సో నా పాయింట్ ఏంటంటే అతనికి చాలా ఎక్కువ ఇష్టం అరుదైన పక్షుల్ని, జంతువులన్నీ పెంచుకుంటూ ఉంటారు. ఈ కోస్టల్ అండ్ వేడర్ బర్డ్స్ కూడా అరుదైన పక్షులు. సో కాబట్టి వీటిని కన్జర్వ్ చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఒక సెన్సస్ కండక్ట్ చేయించాడు. జస్ట్ అలా గుర్తుపెట్టుకుందాం అంతే. జస్ట్ ఈ కోస్టల్ అండ్ వేడర్ బర్డ్స్ సెన్సస్ ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఈ బర్డ్స్ కన్జర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ అక్కడ చూడొచ్చు. సో యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ జామ్నగర్ అన్నాడు. ఆ వైల్డ్ లైఫ్ ఆ రెస్క్యూ సెంటర్ కూడా జామ్నగర్లోనే ఉంటుంది. అది కూడా జామ్నగర్లోనే ఉంటుంది. సో అక్కడే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఎవరు చేశారో చూద్దాము. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ బర్డ్ కన్జర్వేషన్ సొసైటీ గుజరాత్. సో మన దీనికి సంబంధించి మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అవి కూడా చూసాము. సో పెలికాన్ ఫెస్టివల్ కృష్ణా డిస్ట్రిక్ట్ కొల్లేరు దగ్గర జరుగుతుంది.
పెలికాన్ ఫెస్టివల్ ఏమో నెల్లూరు నేలపట్టు దగ్గర జరుగుతుంది. సో రైట్ నౌ మొన్న జరిగింది పెలికాన్ ఫెస్టివల్ అవి జరిగాయి. మీరు న్యూస్లో కానీ మీరు చూసారంటే రీసెంట్గా జరుగుతున్నాయి అవి. సో కాబట్టి ఎగ్జామ్లు అడిగే అవకాశం కూడా ఉంది. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటుంది? రోలపాడు. సో అదొకటి ఇంకోటి శ్రీలంక మల్లేశ్వరలో ఒకటి ఉంటుంది, అదేంటది? జెడాన్ కర్సర్ శ్రీలంక మల్లేశ్వర. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రోలపాడు. మామూలుగా అయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించిన నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ డెసర్ట్ నేషనల్ పార్క్ అని ఉంటుంది అక్కడ. సో అది వెరీ ఫేమస్, అది న్యూస్లో కూడా ఉండడం జరిగింది, అడిగే అవకాశం ఉంది. మామూలుగా అయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కువ ఉండేది రాజస్థాన్. సో అది మన దగ్గర కూడా ఉంది. సో నెక్స్ట్ మనం టాపిక్ 5 చూద్దాము. సో టాపిక్ 5 ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఇనిషియేటివ్. యాక్చువల్లీ నేను ఎకోసిస్టంలో పెడదాం అనుకున్నాను, కానీ ఇది ఎందుకు పెట్టానంటే, సో దీన్ని ఇది 10 years అయిందంట. ఈ 10 years నేను సెలబ్రేట్ చేసుకుంది ఎవరంటే కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ, సిబిడి వాళ్ళు. సో కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ రీసెంట్గా సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే కొలంబియా, కాలీలో జరిగింది. అప్పుడు సపరేట్గా కాలీ ఫండ్ అనేది ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఇనిషియేటివ్ యొక్క 10th యానివర్సరీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. సో అంతకంటే ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. సో లేకపోతే లాస్ట్లో ఇట్ ఈజ్ ఏ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ద కొరియా ఫారెస్ట్ సర్వీస్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో చాలు, మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాము. సో IPBES ఈ ఆర్గనైజేషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం. సో ఇప్పుడు ఏదైనా క్లైమేట్ చేంజ్ నిజంగా జరుగుతుందా లేదా అనే సైంటిఫిక్ అసెస్మెంట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి అంటే, నిజంగా టెంపరేచర్ పెరిగితే ఇంత వరదలు వస్తాయి, ఇంత డ్రాట్స్ వస్తాయి అని చేసి అసెస్మెంట్ చేసేది ఎవరు? IPCC. అది IPCC. సో ఇది ఏ ఇయర్ వచ్చిందంటే 1988. సో దీన్ని ఎవరెవరు కలిపి ఫామ్ చేశారంటే UNEP ప్లస్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళ పని ఏంటి? క్లైమేట్ చేంజ్ నిజంగా అవుతుందా లేదా తెలుసుకోవడం ఒక్కటే వీళ్ళ పని. సో అందుకని రీసెంట్గా వీళ్ళు 6th అసెస్మెంట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే పని బయోడైవర్సిటీలో ఎవరు చేస్తారు? నిజంగా బయోడైవర్సిటీ అంతరించిపోతుందా లేదా, దీనివల్ల అంతరించిపోతుంది, ఎక్కడ ఎంతమంది ఎక్కడ ఎన్ని బర్డ్స్ అంతరించిపోయాయి, ఎన్ని యానిమల్స్ అంతరించిపోయాయి, ఇది సైంటిఫిక్ అసెస్మెంట్ చేసేది ఎవరంటే IPBES. సో సేమ్ వర్క్ అది క్లైమేట్ చేంజ్లో ఇక్కడ ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. సేమ్ బయోడైవర్సిటీకి ఇదే పని, సైంటిఫిక్ అసెస్మెంట్ అబౌట్ ద బయోడైవర్సిటీ చేసేది ఎవరంటే IPBES. సో వీళ్ళు ఎప్పుడు ఫామ్ అయ్యారు? 2012. ఎవరంటే UNEP. సో ఇది వీళ్ళకి సంబంధించింది. సో ఇది 2012లో ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళు రీసెంట్గా 2 రిపోర్ట్స్ ఇచ్చారు. ఎగ్జామ్లో మనకి జస్ట్ ఈ రిపోర్ట్స్ ఎవరు ఇచ్చారని అడుగుతారు అంతే. బయోడైవర్సిటీ సిలబస్లో ఉంది కాబట్టి జస్ట్ ఈ రిపోర్ట్స్ ఎవరు ఇచ్చారని ఇస్తారు. సో 2 రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ రిపోర్ట్, సో అది బుక్లో ఉంది అక్కడ. ఒకటి ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ రిపోర్ట్. సో రెండోది నెక్సస్ అసెస్మెంట్ రిపోర్ట్. సో ఈ 2 రిపోర్ట్స్ వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో అడిగితే డైరెక్ట్ ఈ రిపోర్ట్ ఇచ్చి ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారని అడుగుతారు అనమాట క్వశ్చన్స్. వాళ్ళ యొక్క డేటా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారనేది. నెక్స్ట్ మనం తెలుసుకోగలిగితే ఏంటంటే ఇంకొకటి, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ రిపోర్ట్లో ఏముంటుంది, అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అందులో ఏం స్టడీ చేశారు అని మనం చూసుకుంటే, సో అసలు బయోడైవర్సిటీ ఏ కారణాల వల్ల అంతరించిపోతుంది, సో రీజన్స్ ఏంటి బయోడైవర్సిటీ అంతరించిపోవడానికి, మరియు ఏం చేస్తే మనం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయగలము. సో ప్రాబ్లమ్స్ ఇస్తారు, దానికి సొల్యూషన్స్, ఏం చేస్తే మనం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయొచ్చు అనేది ట్రాన్స్ఫర్మేటివ్ రిపోర్ట్లో ఉంటుంది. నెక్సస్ రిపోర్ట్లో ఏముంటుందంటే,
సో ద లింక్ బిట్వీన్ ద బయోడైవర్సిటీ, ఫుడ్, వాటర్, హెల్త్. సో వీటి మధ్య నెక్సస్ ఏంటి? సో సపోజ్ మనమే చూస్తాం, ఇప్పుడు బయోడైవర్సిటీ వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. కొత్త కొత్త డిసీజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? సో ఏదో ఒక యానిమల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మనకు వస్తున్నాయి. జూనాటిక్ డిసీజెస్ అంటే జీకా, ఎబోలా, ఇవన్నీ సార్స్, ఇవన్నీ మనకి యానిమల్స్ నుంచే వస్తున్నాయి. సో బయోడైవర్సిటీకి హెల్త్కి ఉన్న లింకేజ్ ఏంటి? సో బయోడైవర్సిటీకి ఫుడ్కి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు చాలామందికి మంకీస్కి వాటికి ఫుడ్ లేక మన సిటీస్లోకి, ఊళ్ళలోకి, ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి. సో అట్లా ప్రతిదానికి ఒక లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ని చెప్పేదే నెక్సస్ అసెస్మెంట్ రిపోర్ట్. నెక్సస్, వాటన్నిటి మధ్యన నెక్సస్ ఏంటి, లింకేజ్ ఏంటి అనేది చూపిస్తుంది. సో ఆ రిపోర్ట్స్ ఈ IPBES వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ ఎవరిస్తారు? గ్లోబల్ అన్ని రిపోర్ట్స్ మినిమం 1 నుంచి 2 రిపోర్ట్స్ మ్యాండేటరీ అడుగుతారు ఎగ్జామ్లో. అసలు అది మనం ఎస్కేప్ అవ్వడానికి లేనే లేదు. రిపోర్ట్స్ ఖచ్చితంగా ఇస్తారు ఎగ్జామ్లో. సో అందులో ఒక రిపోర్టు గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ ఎవరిస్తారంటే CBD, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, CBD వాళ్ళు ఇస్తారు. కాబట్టి రిపోర్ట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది బయోడైవర్సిటీకి సంబంధించింది. సో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఇవి. సో అవి సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, దీని యొక్క సెక్రటేరియట్ UNEPలో ఉంది. UNEP దేనికి సెక్రటేరియట్ అంటే స్టాటిక్ క్వశ్చన్స్ అడిగితే ఇటువంటి అడిగే అవకాశం ఉంది. మనం ఇంత ముందు క్లాస్లో డిస్కస్ చేసాం UNEP దేనికి సెక్రటేరియట్గా ఉంటుంది అనేసి. సో మనం కొన్ని నాకు గుర్తొచ్చినవి చెప్తాను. ఒకటి UNEP, సో CBDకి సెక్రటేరియట్ మినిమాటా కన్వెన్షన్, స్టాక్హోమ్ బేసిల్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, సో CMS, సైట్స్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. సో ఇట్లా చాలా వాటికి IUCNA చాలా వాటికి సైట్సే, చాలా వాటికి UNEPA హెడ్ క్వార్టర్స్. ఈ UNEP ఎప్పుడు ఫామ్ అయింది? 1972. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? కెన్యా, నైరోబీ. సో ఇవి డిఫరెంట్ పాయింట్స్, వాటికి సంబంధించిన పాయింట్స్. సో నెక్స్ట్ టాపిక్ 8, ఒక కొత్త న్యూ స్పీసీస్ కనుక్కున్నారు. సో స్పీసీస్కి సంబంధించిన లిస్ట్ నేను మీకు ఇస్తాను, జస్ట్ ఊరికే పెట్టాను ఇక్కడ. సో మీకు ఏవైతే స్పీషీస్ లాస్ట్ 1 ఇయర్లో న్యూస్లో ఉన్నాయో, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఇచ్చినప్పుడు ఒక 20 to 22 స్పీషీస్ కవర్ చేసాం. అవి కాకుండా బ్యాలెన్స్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్గా రెడీ చేశాను. సో కాకపోతే అన్ని కంపైలేషన్స్ ఒకేసారి ఇద్దాం అనుకుంటున్నాను. సో పాలసీస్ కానీ ఇవి కానీ అన్ని కంపైలేషన్స్ కలిపి ఒకేసారి ఇస్తాను. సో స్పీషీస్ అయితే రెడీగా ఉంది. మీరు స్పీషీస్లో చదువుకుంటే ఏం చదువుకోవాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పీషీస్ యొక్క నేము, ఆ నేమ్. సో ఎక్కడ దొరికింది, అది ఎక్కడ అంటే వెస్ట్రన్ ఘాట్స్ దొరికిందా, లేదా అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్సా, ఎక్కడుంది ఆ స్పీషీస్, దాని యొక్క లొకేషన్, మరియు అది ఏంటి, ద టైప్ ఆఫ్ స్పీషీస్ ఏంటి, అదేమన్నా ఒక లిజార్డా, లేకపోతే ఒక ఇంకే స్నేకా, లేదా ఒక స్పైడరా, ఏంటి అది, లేదా ఒక ప్లాంటా, అట్లా టైప్ అనేది తెలుసుకుంటే చాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్పీషీస్ ఖచ్చితంగా వస్తుంది. మినిమం ఒక క్వశ్చన్ కొత్త న్యూ స్పీషీస్. అసలు ఇప్పుడు దాకా గ్రూప్ 1 అడిగిన అన్నింటిలోనే వస్తున్నాయి. గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు ప్రతిసారి అడుగుతూనే వస్తున్నారు స్పీషీస్. సో నేను ఎందుకంటున్నానంటే కొన్ని థీమాటిక్ ఏరియాస్ ఇవన్నీ, ఒక్కొక్క థీమ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మ్యాండేటరీ వస్తున్నాను. మినిమం ఒక క్వశ్చన్ అంటున్నాను, మినిమం ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో దీని నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు జస్ట్ ఒక 40 స్పీషీస్ దాకా వచ్చే లిస్ట్ అవుట్ చేస్తే, ఆ 40 స్పీషీస్ కానీ మనం చదువుకున్నామంటే మన అదృష్టం బాగుండి అవే వచ్చాయంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకంటే 1-2 మార్క్స్ మీకు ఎక్కువ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో స్పీషీస్ అది ఎక్కడ అవైలబిలిటీ, మళ్ళీ దాని యొక్క టైప్ ఏంటి. చాలా వరకు స్పీషీస్ అన్నీ వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉంటాయి. ఆ వెస్ట్రన్ ఘాట్స్లో కూడా మనం చదువుకునేటప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక చూసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్ మళ్ళీ మనకి. సో ఇంకొన్ని మిగతా ఎక్కడ ఉంటాయంటే నార్త్ ఈస్ట్ రీజియన్స్లో, కొన్ని వెస్ట్ బెంగాల్ ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయో, కొన్ని అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటాయి. సో జస్ట్ ఆ లొకేషన్, అది ఏంటి, ప్లాంటా లేకపోతే లిజార్డ్, స్పైడర్ ఏంటనే డిఫరెంట్ టైప్స్లో ఏంటనేది గుర్తుపెట్టుకోండి, మీకు సరిపోతుంది అనమాట. సో అది. సో ఇక్కడ టాపిక్ 8లో ఏంటంటే మీకు ఇచ్చింది ఒక టైనీ లిజార్డ్,
ఒక టైనీ లిజార్డ్, అది చూడడానికి డ్రాగన్లా ఉంటుందంట. అందుకని వాళ్ళు పెట్టిన పేరు డిముంటివ్ డ్రాగన్. వాళ్ళ పెట్టిన పేరు డిముంటివ్ డ్రాగన్స్. సో అది ఎక్కడ దొరికిందంటే అగస్తమయ ఎడ్జ్, అది ఎక్కడ దొరికిందంటే వెస్టర్న్ ఘాట్స్. సో దానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే అగస్తమయ ఎడ్జ్ పెట్టారు. సో అది దొరికింది మనకి వెస్టర్న్ ఘాట్స్, కేరళ. యాక్చువల్లీ కేరళలో దొరికింది, అది రాయలేదు అక్కడ మనం. కేరళలో అగస్తమయ ఎడ్జ్. సో అది చాలు, అంతకంటే ఎక్కువ వద్దు మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్. జస్ట్ స్పీషీస్ లిస్ట్ ఇస్తాను, కనీసం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్ హాల్లో. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టఫ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో స్పీషీస్, ఐఐటీస్ లాంటి ఒక్కసారి మీరు చూసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే వీటి ఒక్కొక్కటి నుంచి మినిమం ఒక క్వశ్చన్ వస్తుంటాయి అన్నమాట. సో అది మనం ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సినవి. సో నెక్స్ట్ టాపిక్ 9. సో మనం ఏదైనా జూకి వెళ్ళామంటే ఆ జూలో అయితే వాటర్ ఉంటాయో వాటర్ చాలా స్మెల్ వస్తుంటాయి, చాలా డర్టీగా ఉంటాయి. మనకే డౌట్ వస్తుంది యానిమల్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా తాగుతున్నాయి అనేసి. సో అటువంటి వాటర్ని క్లీన్ చేయడానికి ఏదో ఒక టెక్నాలజీ కావాలి. సో అందుకనేసి రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు, నానో బబుల్ టెక్నాలజీ. నానో బబుల్ టెక్నాలజీ. సో మనం జూకి వెళ్ళినప్పుడు వాటర్ చాలా దరిద్రంగా ఉంటాయని మనమే ఫీల్ అవుతాం. సో అటువంటి వాటర్ క్లీన్ చేయడానికి వచ్చిన టెక్నాలజీ నానో బబుల్ టెక్నాలజీ. బబుల్ అంటే బుడకలు. సో బుడకలు కాబట్టి ఎక్కడ వస్తాయి, నీళ్ళు వస్తాయి. సో ఎక్కడ ఆ నీళ్ళు ప్యూరిఫైగా లేవు, అందుకని క్లీన్ చేస్తున్నారు. ఎగ్జామ్లో అడిగితే ఈ టెక్నాలజీ ఏ జూలో వాడారు అని అడుగుతారు క్వశ్చన్. సో చూడండి, అది నేషనల్ జూలాజికల్ పార్క్, ఢిల్లీ. సో అది ఎక్కడ జూ అంటే ఢిల్లీ జూ. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మనకి అంత చాలా ఇన్ఫర్మేషన్ దానికి. సో అది. సో నెక్స్ట్ మనము ఒక ప్లాంట్ న్యూస్లో ఉంది, సుబాబుల్ ప్లాంట్. సో నాకు తెలిసి చాలామందికి తెలుసు అనుకుంటున్నాను సుబాబుల్ ప్లాంట్. మనం ఊర్లలో అందరూ చూస్తూ ఉంటారు. సో ఎవరికైతే తెలియదు, అందులోనే చాలామంది సిటీ వాళ్ళు కూడా ఉంటారు, అసలుకి మొక్కలంటే కూడా తెలియదు, ఎప్పుడు ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ హోప్ ఇది చూసినాకైనా మీకు గుర్తు వస్తుంది అనుకుంటున్నా. సరిగ్గా లోడ్ అవ్వట్లేదు, అది కనిపిస్తుందా, కనీసం గుర్తుపట్టలేకపోతున్నారా? ఇంకెక్కడ, ఎస్. ఇప్పుడు చూసినట్లేదు అసలుకి. చాలా రోడ్ సైడ్ కూడా చాలా ఉంటాయి మనం వెళ్తుంటే. సో ఇవి సుబాబు చెట్లు అంటారు. సో జనరల్గా చాలామంది వాళ్ళ యొక్క ఫామ్ ల్యాండ్స్లో కూడా నాటుతారు, పెంచుతారు. యూకలిప్టస్ పెంచినట్టు వీటిని కూడా పెంచుతారనమాట. ఎందుకంటే ఇందులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనకు అది ఎందుకు ఈ న్యూస్లో ఉందంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీని యూస్ చేసుకొని, సో ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని యూస్ చేసుకోవాలనేసి ఎవరు ముందుకు వచ్చారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గౌహతి. సో గౌహతి వాళ్ళు ఐడెంటిఫైడ్ ద థెరపెటిక్ పొటెన్షియల్ ఇన్ సుబాబుల్ ఇన్ మేనేజింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిలేటింగ్ టు ద టైప్ 2 డయాబెటీస్. ఇన్ రిలేషన్ టు ద టైప్ 2 డయాబెటీస్. సో గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు గుర్తుకోవాలనుకుంటే, సో మనకి ఏదో దూకుడు సినిమాలో మహేష్ బాబు అమ్మాయిలు 2 రకాలు, ఒక టైప్ 1, టైప్ 2. టైప్ 2 ఉంటే అస్సాంకి వెళ్ళిపోవాలి, అంటే అస్సాం అయిపోతారు. సో వీళ్ళు టైప్ 2 బ్యాచ్. ఈ టైప్ 2 వాళ్ళందరూ అస్సాం అయిపోతారు కాబట్టి గౌహతిలో ఉంటుంది అనమాట. సో జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అంతే. సో ఈ టైప్ 2 బ్యాచ్ అంతా అస్సాం అయిపోతారు. సో అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గౌహతి. సో అంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మనకి. సో జస్ట్ డయాబెటిక్ సంబంధించిన ట్రీట్మెంటు టైప్ 2 అని కనిపించిందంటే సుబాబుల్, అస్సాం. సో అది. సో నెక్స్ట్ మనము వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ చూద్దాము. సో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్. సో రీసెంట్గా డ్రాఫ్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రావడం జరిగింది. సో చూడండి 2024 డ్రాఫ్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో మనం ఇంతకుముందు క్లాస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చూసాం. ఏ ఇయర్ వచ్చినాయి అవి? 2016లో వచ్చాయి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో 2024 కొన్నిసార్లు డ్రాఫ్ట్లో ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు మనల్ని డ్రాఫ్ట్గా ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ మీకు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే
మ్యాండేటరీ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ని మ్యాండేటరీ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ని సపరేట్ చేయాలి. ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తారో దాన్ని సపరేట్గా చేసి అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసామంటే చాలా ఇళ్లలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇళ్లలో ఇంటి ముందు తెర కడుతున్నారు అందరూ, ఎందుకంటే డస్ట్ రాకూడదు రూల్స్ ఇవన్నీ. వాళ్ళే చిన్న చిన్న బస్తాల్లో కన్స్ట్రక్షన్ వేస్ట్ని వాళ్ళే ప్యాక్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం, బయట ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముతుంటారు. మీరు అమ్మడం కాదు, బయట ఎక్కడో పడేస్తుంటారు. మీరు చూస్తే చాలా ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఊరికి అప్పట్లాగా అలా డిమాలిష్ చేసి పక్కన పడేయకూడదు. మ్యాండేటరీ వాటిని ప్యాక్ చేసి బయట మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే బయటకు తీసుకెళ్ళి పడేయాలన్నమాట. సో అట్లాంటి కన్స్ట్రక్షన్ ఇది ఎప్పటి నుంచో ఉన్న రూలు. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాదు, ఇందులో లాస్ట్ పాయింట్ ఉంది, మిగతా మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ పాయింట్ ఉంది చూడండి. సో ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన పంజాబ్లో స్టబుల్ బర్నింగ్ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఫార్మర్స్ వాళ్ళకి ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ ఉందో దాన్ని బర్న్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఏంటంటే అది బర్న్ చేయకుండా వాళ్ళ మీద పెనాల్టీ వేయడానికి లోకల్ బాడీస్కి పవర్స్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి ఎవరైనా అగ్రికల్చర్ వేస్ట్ బర్న్ చేస్తే, ఇండియా వైడ్ ఎవరైనా బర్న్ చేస్తే అక్కడున్న లోకల్ బాడీ వాళ్ళ మీద పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ పంజాబ్ వాళ్ళకే కాదు, ఇండియా మొత్తానికి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఇది వచ్చిందంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్కి కారణమయ్యే అగ్రికల్చర్ వేస్ట్ బర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొని రావడం జరిగింది. సో అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది కాకుండా మిగతా పాయింట్స్ చూద్దాము సెకండ్ పాయింట్ నుంచి. సో బల్క్ వేస్ట్ జనరేటర్. సో ఇంతకుముందు మనము ఎక్స్టెండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని మనం ఒకటి చూసాం. ఒకవేళ ఎగ్జామ్లో కొన్నిసార్లు అడిగితే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ దేనికి సంబంధించిన కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. సో అన్ని టైప్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో అది ఉంటుంది, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఏంటంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్ని కూడా ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఇన్ని రోజులు లేరు, వీళ్ళని తీసుకొచ్చారనమాట. సో ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరంటే ప్రతిరోజు మోర్ దెన్ 100 kgs వేస్ట్ ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే వేస్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి బల్క్ వేస్ట్ జనరేటర్ అంటారు. వీళ్ళకి కూడా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తారు. ఎవరైతే ఈ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తారో వాళ్ళు సిపిసిబి ఒక పోర్టల్ క్రియేట్ చేస్తుంది. మనం ఇంతకుముందు కూడా ఈ వేస్ట్ వాటిలో చూసాం. ఇది వెరీ ఇంపార్టెంట్. అన్ని వేస్ట్లకి ఇప్పుడు ప్రతిదానికి ఒక పోర్టల్ తీసుకొస్తున్నారు సిపిసిబి వాళ్ళు. ఆ పోర్టల్ ఏంటంటే అందరు రిజిస్టర్ అవ్వాలి. ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తున్నారో, ఎవరైతే స్టోర్ చేసుకుంటారో, ఎవరైతే డిస్పోజ్ చేస్తున్నారో, ఎవరైతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీకి ఫుల్ఫిల్ అవ్వాలో వాళ్ళందరూ చచ్చినట్టు ఈ సిబిసిబి క్రియేట్ చేసే పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయినాక నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నావు, దాన్ని ప్రాపర్గా ఎంత డిస్పోజ్ చేసావు, నువ్వు అన్ని టార్గెట్స్ మీట్ అవుతున్నావా లేవా అనే అన్నీ వెరిఫై చేసుకోవాలి వాళ్ళు. సో ఇన్ని రోజులు వీళ్ళు బయట ఉండేవాళ్ళు బల్క్ వేస్ట్ జనరేటర్స్ కూడా ఇప్పుడు ఇందులోకి తీసుకొని రావడం జరిగింది. సో అది మనకి సో అదే సెకండ్ పాయింట్, బల్క్ వేస్ట్ జనరేటర్ షాల్ ప్రొక్యూర్ ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ. సో ఫోర్త్ పాయింట్ చూద్దాము. నాన్ రీసైక్లబుల్ వేస్ట్ హ్యావింగ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ 1500 kcal per kg ఆర్ మోర్ షాల్ నాట్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ల్యాండ్ ఫిల్స్ అన్నారు. ఇది ఏంటి దీని మీనింగ్ అంటే, సో ఇప్పుడు వాళ్ళు అక్కడ పాయింట్ మనకి నాన్ రీసైక్లబుల్ వేస్ట్ అయితే ఓకే, నువ్వు ల్యాండ్ ఫిల్లో డంప్ చేసినా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని రీసైకిల్ చేసుకుంటారు. మరి నాన్ రీసైక్లబుల్ వేస్ట్ పరిస్థితి ఏంటి? ఏవైతే మోర్ దాన్ 1500 kcal ఉన్నాయో, అంటే దాన్ని బర్న్ చేస్తే మోర్ దాన్ 1500 kcal ఎనర్జీ వస్తుంది. సో ఎలాగ బర్న్ చేస్తే ఎనర్జీ వస్తుంది కదా, దాన్ని ఎందుకు అట్లా డంప్ చేస్తారు మీరు? అలా డంప్ చేసే బదులు దాన్ని తీసుకొని వెళ్ళి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్లో పెట్టి మనం పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అందుకని ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టారు ఇప్పుడు. సో 1500 kcal per kg వేస్ట్ కానీ ఉంటే, నాన్ రీసైక్లబుల్ వేస్ట్ ఉంటే దాన్ని ల్యాండ్ ఫిల్స్లో వేయకండి, దాని బదులు తీసుకెళ్ళి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ తీసుకెళ్ళి బర్న్ చేసి పవర్ ప్రొడ్యూస్ చేయాలి. అందుకని ఈ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంతే దీనికి సంబంధించిన పాయింట్స్. సో మిగతాయి ఆల్రెడీ మనం ఇప్పుడు మిగతాయి జస్ట్ సిపిసిబి ఒక పోర్టల్ తీసుకొని రమ్మంది, అది ఆల్రెడీ చెప్పాను. సో జస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ రూల్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి? 1 October 2025. సో మనం గుర్తుపెట్టుకుంటే గాంధీ జయంతి October 2. సో స్వచ్ఛ భారత్ ఆ రోజు కల్లా మనం మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టాలని కోరుకుంటున్నాం. అందుకని మనం ముందు రోజే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ముందు రోజు ఇంప్లిమెంట్ చేస్తే అంతా క్లీన్ అయిపోద్ది, నెక్స్ట్ రోజు నుంచి చూడడానికి బాగుంటుంది. October 1,
2025 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో స్వచ్ఛ భారత్ కూడా మనకి ఏ ఇయర్ వచ్చింది? October 2, 2014లో రావడం జరిగింది. సో దానికి ముందే మనం దీన్ని తీసుకొస్తున్నాము 1 October 2025. సో భారత్ 6 ఎప్పుడు వచ్చింది? ఈ డేటు 1 April 2020. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కోవిడ్ ఇయర్. సో 2020 మనకి కోవిడ్ ఇయర్ యాక్చువల్లీ. సో మీకు గుర్తుంటే అప్పుడు నేను చెప్పాను, కోవిడ్ ఇయర్స్లో వీళ్ళు ఏదైతే భారత్ 4 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అమ్మకుండా అన్ని స్టాక్లో పెట్టుకున్నారు. ఆ టైంకి సడన్గా మార్చ్లో లాక్డౌన్ ఇంపోజ్ చేశారు. కొనేవాడు ఎవరు లేడు, స్టాక్ అంతా అలా ఉండిపోయింది. అప్పుడు ఇంకా తక్కువ రేటుకి ఇచ్చేసారనమాట. ఎలాగా పీపుల్ మూవ్మెంట్ లేదు, అమ్మే పరిస్థితి లేదు. సరే గవర్నమెంట్ ఏమో స్ట్రిక్ట్గా ఉంది, నేను మారనంటే మారనన్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తక్కువ వాల్యూకి భారత్ 4 అన్ని బయట అమ్మేశారు. ఇంకొంతమంది ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ చేయించేశారు అన్నిటికీ, అమ్మకుండా ఆర్టీఓ వాళ్ళతో కుమ్మక్కయ్యి, అంటే ఆర్టీఓ వాళ్ళతో కుమ్మక్కి అన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అమ్ముకున్నారు వాళ్ళు. సో ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్గా. సో మీకు జస్ట్ ఇది ఎందుకు చెప్పానంటే మీకు కోవిడ్ అని గుర్తుండాలి. సో భారత్ నామ్స్ మనకి డైరెక్ట్గా సిలబస్లో ఉండడం జరిగింది. భారత్ నామ్స్ మనకి డైరెక్ట్గా సిలబస్లో ఉంది. సో ఇది దానికి సంబంధించింది. సిమిలర్గా ఈ వేస్ట్ అమెండ్మెంట్ రూల్స్ వచ్చాయి. సో ఈ వేస్ట్ అమెండ్మెంట్ రూల్స్ వచ్చాయి 2024. సో దీనికి సంబంధించిన ఒకటే ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం అనుకున్నాము ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో, ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వీళ్ళందరికీ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ టార్గెట్స్ చెప్పగలరు ఎవరైనా? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ 60% 2023-24లో, 70% 2024-25, 2025-26. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దాంట్లో 70% మ్యాండేటరీ ప్రాసెసింగ్ చేయాలి వాళ్ళు, మళ్ళీ కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేయాలి. ఇవి టార్గెట్స్. సో ఈ టార్గెట్స్ ఎవరైతే మీట్ కాకపోతే ఏం చేస్తాము? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్స్ కొనుక్కోవాలి. కొన్నిసార్లు ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరొకరు ప్రాసెసింగ్ చేస్తారు, వాళ్ళు సిపిసిబికి రిజిస్టర్ అయితే మేము ఇంత 100 kgs ఆఫ్ వేస్ట్ మేము ప్రాసెసింగ్ చేసామంటే వాళ్ళు 100 kgs సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ప్రైవేట్ కంపెనీస్కి అమ్ముకోవచ్చు, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళకి అమ్ముకోవచ్చు. సో అమ్ముకోవడానికి ప్రైస్ ఎంత ఉండాలి అనేది అమెండ్మెంట్ చేయడం జరిగింది. కొన్నిసార్లు మరీ ఎక్కువ ఉంటున్నాయంట, కొన్నిసార్లు ప్రైవేట్ కంపెనీస్ కావాలని తక్కువ రేటుకి కొంటున్నాయి. సో దీనివల్ల ఎవరైతే తయారు చేస్తున్నారో, ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో ఎంత పెట్టారంటే, సో అదొకటి మ్యాక్సిమం ఈ సర్టిఫికేట్ కాస్ట్ ఎంత ఉండాలంటే 100% ఆఫ్ ద పెనాల్టీ. సో ఇప్పుడు వాళ్ళు మీట్ కాకపోతే, టార్గెట్ మీట్ కాకపోతే పెనాల్టీ వేస్తారు కదా. సో ఇప్పుడు వాళ్ళు టార్గెట్ ఇచ్చాం, మీరు 100 kgs ఖచ్చితంగా మీరు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ 100 kgs ఖచ్చితంగా ప్రాసెసింగ్ చేయాలని టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ మీట్ కాబట్టి వాళ్ళు ఎంతో కొంత పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ ఎంతైతే ఉంటుందో ఆ మ్యాక్సిమం పెనాల్టీ అంతే ఒక సర్టిఫికేట్ కాస్ట్ ఉండాలి. ఒక సర్టిఫికేట్ కాస్ట్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం పెనాల్టీ అంతే ఉండాలి. మినిమం ఎంత ప్రైస్ ఉండాలంటే 30% ఆఫ్ ద పెనాల్టీ. సో ఈ రెండు నెంబర్సే మనకు సరిపోద్ది. ఇదే మేజర్ అమెండ్మెంట్ అక్కడ. సో ఇది ఎవరు ఫిక్స్ చేస్తారంటే, ఆ పెనాల్టీ ఎవరు ఫిక్స్ చేస్తారంటే సిపిసిబి, సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో నెక్స్ట్ ఎరోజల్. సో ఇది రీసెర్చర్స్ IISER పూణే క్రియేటెడ్ ఎ న్యూ ఎరోజల్ దట్ క్యాన్ ఎక్స్ట్రాక్ట్ గోల్డ్ ఫ్రమ్ ఈ వేస్ట్. సో ఈ వేస్ట్లో చాలా మెటల్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద మెటల్ గోల్డ్. మరి గోల్డ్ని బయటికి తీయాలి అనేదానికి ఒక టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ ఒక ఎరోజెల్ అనే టెక్నాలజీని వీళ్ళు కనుక్కున్నారు. సో మనల్ని ఎగ్జామ్లు అడిగితే ఈ టెక్నాలజీ ఎవరు కనుక్కున్నారు అదే వస్తుంది క్వశ్చన్. IISER పూణే. సో హైయెస్ట్ ఈ వేస్ట్ ఏ స్టేట్ క్రియేట్ చేస్తుంది? మహారాష్ట్ర. సో ఆబ్వియస్లీ ఇది వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ. IISER పూణే కాబట్టి వాళ్ళే కనుక్కున్నారు. సో IISERs ఇండియా వైడ్ చాలా ఉంటాయి, మన తిరుపతిలో కూడా ఒకటి ఉంటుంది IISER. సో వన్ ఆఫ్ ద IISER పూణేలో ఉన్న IISER ఈ టెక్నాలజీని కనుక్కున్నారనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర ఎక్కువ ఈ వేస్ట్కి జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ స్టేట్కే మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి IISER పూణే వాళ్ళే ముందుకొచ్చి ఈ టెక్నాలజీని తయారు చేశారు. సో
లేకపోతే ఈ వేస్ట్ చెత్త కదా దాన్ని పుణ్యంగా మార్చారు. పుణ్యం అంటే బంగారం మనకి. సో పుణ్యంగా మార్చారు, లేదా పునీతంగా మార్చారు అనుకుందాం. లేకపోతే పునీతంగా మార్చినారు కాబట్టి ఐఏఎస్ఆర్ పూణే వాళ్ళే చేశారు. ఎందుకంటే చాలా ఐఐటీలు ఉంటాయి, అన్నీ మనం గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అన్నీ. సో ఇటువంటి ఏమైనా టెక్నిక్స్ మీకు చూస్తే అట్లీస్ట్ అది చూసినప్పుడైనా మీకు ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది, ఒక ఐడియా అనేది మీకు స్ట్రైక్ అవుతుంది. సో అందుకే నాకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ 3. సో కేరళ స్టార్టప్. సో ఆ స్టార్టప్ పేరు కింద ఉంది యాక్చువల్లీ, గ్రీన్ బయో ప్రొడక్ట్స్. ఈ గ్రీన్ బయో ప్రొడక్ట్స్ వాళ్ళు కేరళ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి హిల్లీ ఆక్వా అనే ఒక వాటర్ బాటిల్ ప్లస్ ఇది ఒక వాటర్ కంపెనీలానే, మన బిస్లరీలానే హిల్లీ ఆక్వా అని ఒక వాటర్ బాటిల్ కంపెనీ. సో వీళ్ళు ఏం లాంచ్ చేశారంటే ఫస్ట్ కంపోస్టబుల్ వాటర్ బాటిల్. ఇప్పుడు మన ప్లాస్టిక్ బాటిల్స్ డీకంపోజ్ అవ్వం మరి. సో దానివల్ల ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. అందులో అవి సింగిల్ యూస్ ప్లాస్టిక్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఫస్ట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ బాటిల్. సో మీరు ఎప్పుడైనా హిల్లీ ఆక్వా వాటర్ బాటిల్ కొన్నారంటే దాన్ని మీరు డీకంపోజ్ చేసేయచ్చు, మళ్ళీ పడేసినా ఏ ప్రాబ్లం ఉండదు. సో ఆ కంపెనీ పేరేమో హిల్లీ ఆక్వా. ఈ ప్లాస్టిక్ బాటిల్ తయారు చేసేదేమో గ్రీన్ బయో ప్రొడక్ట్స్. ఆ కంపెనీ, ఆ వాటర్ బాటిల్ కంపెనీ, ఇప్పుడు సపోజ్ బిస్లరీ బాటిల్ లాగా హిల్లీ ఆక్వా అనేది ఒక వాటర్ బాటిల్ కంపెనీ. ఆ వాటర్ బాటిల్ తయారు చేసింది ఎవరంటే, కంపోస్టబుల్ బాటిల్ ఎవరు తయారు చేశారంటే గ్రీన్ బయో ప్రొడక్ట్స్. వీళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరంటే కేరళ గవర్నమెంట్. సో ఒక్కోసారి అడిగితే స్టేట్ అడగవచ్చు, డైరెక్ట్ ఇవన్నీ అడగకుండా ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్గా కంపోస్టబుల్ వాటర్ బాటిల్ లాంచ్ చేసి అడగచ్చు. సో మనం గుర్తుపెట్టుకుంటే కేరళ, దాని పేరు హిల్లీ ఆక్వా. సో హిల్లీ అంటే కొండలు, కేరళలోనే కొండలు ఎక్కువ ఉంటాయి. ఆక్వా మళ్ళీ ఎక్కువ గ్రీనరీ కేరళలోనే ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు. కాబట్టి ప్లాస్టిక్ మనం జనరేట్ చేయకూడదని ఫీల్ అయ్యి ఇటువంటి కంపోస్టబుల్ ప్లాస్టిక్ బాటిల్ని వాళ్ళు తయారు చేశారు. సో అది మనం గుర్తుపెట్టుకోవడానికి. సో అంతే చాలు మనకి. నెక్స్ట్ టాపిక్ 4. సో ఈ ఆర్టికల్, ఈ పాయింట్ డైరెక్ట్ మనం పిఐబి నుంచే తీసుకోవడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అందులో నుంచే మనం తీసుకున్నాము. సో దానికి సంబంధించి పాయింట్ ఏంటంటే, మనము ఇంతకుముందు క్లాస్లో చూసాము నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ చూసాము. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద అర్బన్ సిటీస్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్ళకున్న టార్గెట్, ఇది లాంచ్ చేసిందేమో 2019లో. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఇది. నేను అనుకోవడం అయితే 100% ఎగ్జామ్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ వస్తుంది, ఖచ్చితంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉన్న ఏకైక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇదే కాబట్టి అడిగే అవకాశం ఉంది. సో ఇది 2019లో వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే 40% PM 2.5 + 10 రెడ్యూస్ బై 2025-26 ఇయర్. దీని యొక్క బేస్ ఇయర్ ఎంత? 2017. ఇది బేస్ ఇయర్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సిపిసిబి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది. ఈ సిపిసిబి వాళ్ళు స్వచ్ఛ వాయు సర్వేక్షణ ఒక ర్యాంకింగ్స్ ఇస్తారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణ మనం ఇంతకుముందు చూసాం క్లాస్లో. స్వచ్ఛ వాయు సర్వేక్షణ మనం ఇంతకుముందు క్లాస్లో చూసాం. సిటీస్ని 3 కేటగిరీస్ చేస్తారు. మోర్ దాన్ 10 lakh, 3 to 10 lakh, లెస్ దాన్ 3 lakh కేటగిరైజేషన్ ఉంటుంది. సో గ్రేటర్ దాన్ 10 lakhలో టాప్ సిటీ ఏంటి? సూరత్. నాకు అదే గుర్తొస్తుంది, సూరత్. 3 to 10 ఫిరోజాబాద్. ఒకటి ఫిరోజాబాద్ ఉంటుంది, ఇంకోటి రాయ్బరేలీ. ఎస్, ఒకటి రాహుల్ గాంధీ అనుకున్నాం కదా మనం. రాయ్బరేలీ ఒకటి రాహుల్ గాంధీ అనుకున్నాం. సో మోడీకి కాబట్టి గుజరాత్ అనుకున్నాము. ఇంకోటి అప్కమింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇప్పుడున్న సీఎం పిఎం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంకోటి ఫిరోజాబాద్. సో రాయ్బరేలీ. సో ఇవి డిఫరెంట్ ర్యాంకింగ్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్.
స్వచ్ఛ వాయు సర్వేక్షణకి సంబంధించింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏముంది సపరేట్ ఇంకో కొత్త పాయింట్ ఒకటి యాడ్ అయింది నేను చూసిన దాంట్లో. ఒకటేంటంటే ఇప్పుడు 130 సిటీస్ అంట. ఒకటేంటంటే 130 సిటీస్. ఇది ఒకప్పుడు 131 ఎంతో ఉండేది నాన్ అటైన్మెంట్ సిటీస్ అనేసి, ఇప్పుడు 130 సిటీస్. ఇక్కడ ఇంకొక పాయింట్ బడ్జెట్ చూడండి 11,200 crores. సో దీనికి ఇచ్చిన బడ్జెట్ ఎంత, ఇది ఎప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. దీనికి ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే 11,200 crores. సో ప్రాణ పోర్టల్ మనం విన్నాం, ప్రాణ పోర్టల్. సో అది సో వీళ్ళు ఒక ఊరికి పాయింట్ రాశారు, వీ హ్యావ్ అచీవ్డ్ మోర్ దాన్ 20% రిడక్షన్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్ ఇన్ 55 సిటీస్ అండ్ 40% రిడక్షన్ ఇన్ 23 సిటీస్ టిల్ 2023-24. సో అది ఎక్కడ మీట్ అవుతుందో నాకు తెలియదు. మన అన్ని సిటీస్లో పొల్యూషన్ పెరుగుతూనే ఉంది, వీళ్ళేమో తగ్గిద్దని ఇచ్చారు కొన్ని సిటీస్లో. సో ఇది కాకుండా ఒకటి న్యూస్లో ఉంది రీసెంట్గా, వెట్లాండ్ సిటీస్ అక్రిడియేషన్ అని ఒక 2 సిటీస్కి వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ వచ్చింది. అంటే ఇంకా అవి వెట్లాండ్ సిటీస్ కానీ పిలవచ్చు అనమాట మనం. ఆ 2 సిటీస్ ఎవరైనా విన్నారా? సో 2 సిటీస్కి 3 సిటీస్ అప్లై చేశారు, అందులో 2 సిటీస్కి వచ్చిందనమాట. సో ఒకటి ఉదయ్పూర్, ఇంకోటి ఇండోర్. సో రాసుకోండి అది, ఉదయ్పూర్ అండ్ ఇండోర్. ఉదయ్పూర్ అండ్ ఇండోర్, ఉదయ్పూర్ అండ్ ఇండోర్ have became the first Indian cities to achieve the prestigious wetland city accreditation. Wetland city accreditation under the Ramsar Convention. Under the Ramsar Convention on Wetlands. Under the Ramsar Convention on Wetlands. సో ఇది లేటెస్ట్ 4 days బ్యాక్ న్యూస్లో ఉండడం జరిగింది ఇది. సో 2 సిటీస్ మనం 3 అప్లై చేసాము, వీళ్ళు 2 ఇవ్వడం జరిగింది అనమాట వెట్లాండ్ సిటీస్ కింద. సో జస్ట్ అక్కడ వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ అనేది సపరేట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ, అక్కడ బ్రాకెట్లో రాసుకోండి, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 2015. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 2015లో ఈ వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ అని వచ్చింది. సో తర్వాత మనం రీసెంట్గా అప్లై చేసుకున్నాం. సో ఇంకొకటి, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 6 years. సో ఇప్పుడు ఇచ్చిన వెట్లాండ్ సిటీ అక్రిడియేషన్ ఎన్ని రోజులకు వ్యాలిడ్ అంటే 6 years వరకు వ్యాలిడ్. సో అది. సో నెక్స్ట్ మనము టాపిక్ 5 చూద్దాము. సో యాక్చువల్లీ ఒకటి ఎన్విరాన్మెంట్ రిలీఫ్ ఫండ్ స్కీమ్ అని 2008లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో దీని కింద ఏముంటాయంటే, సపోజ్ ఏదైనా ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ జరిగింది అనుకుందాం, సపోజ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. భోపాల్ గ్యాస్ జరగడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది, లేదా మన దగ్గర ఎల్జీ పాలిమర్స్ జరిగింది. సో దానివల్ల చాలామంది చనిపోవడం జరుగుతుందన్నమాట. మరి అటు విక్టిమ్స్కి ఎవరు ఇవ్వాలి కాంపెన్సేషన్ అంటే, జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇండస్ట్రీసే కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటాం. సో జనరల్గా ఇండస్ట్రీస్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ఇండస్ట్రీ అసలుకి ఇండస్ట్రీ ఉన్న నెట్వర్క్ కంటే జరిగిన డ్యామేజ్ ఎక్కువ ఉంటే, వేల మంది చనిపోవడం జరిగింది, ఆ ఇండస్ట్రీ యొక్క రెవెన్యూ 10 కోట్లు 20 కోట్లు, లేకపోతే అదే అప్పుల్లో ఉంది, మరి ఎలా పే చేస్తారు? ఇమీడియట్గా ఇవ్వాలి. ఆ ఇండస్ట్రీ ఒక్కోసారి ఇమీడియట్, ఇప్పుడు బ్లాస్ట్ జరిగిందంటే ఆ కంపెనీ నెట్వర్క్ అంతా పడిపోద్ది, ఎవరు రాడు ముందుకు కొనడానికి కూడా. మరి ఎవరు ఇస్తారంటే, అందుకనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్తో వచ్చింది, అది మీకు అక్కడ మెన్షన్ చేశాను, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్. ఇది ఒకటి ఉంది యాక్చువల్లీ, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్. మీకు ఇవన్నీ ఇంపార్టెంటే కాదు, జస్ట్ ఒకే ఒక పాయింట్ ఇంపార్టెంట్, ఇది మీరు అర్థం చేసుకోవడానికి మెన్షన్ చెప్పాను. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా డ్యామేజ్ క్రియేట్ చేస్తే, ఎన్విరాన్మెంట్కి ఏదైనా డ్యామేజ్ క్రియేట్ చేస్తే, వాళ్ళు ఖచ్చితంగా విక్టిమ్స్కి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్ ఎలా ఇస్తామంటే, వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ఇన్సూరెన్స్ పే చేయాలి. అది ఎంత అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. హజార్డస్ ఇండస్ట్రీస్ అందరూ ఖచ్చితంగా మీరు ఇంత ప్రీమియం ఒక ఇన్సూరెన్స్కి పే చేయాలి. సో రేపు భవిష్యత్తులో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఆ డ్యామేజ్ భర్తీ పూర్తి చేస్తారనమాట. సో అందుకనేసి దాన్నే ఎన్విరాన్మెంట్ రిలీఫ్ ఫండ్. ఇందులో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఏమి ఉండదు. సో ఇండస్ట్రీసే
వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ ముందే ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు. ఇది కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్పుడప్పుడు పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తుంటాయి. సో మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా అప్పట్లో ఇప్పుడు 2019లో శాండ్ మైనింగ్ ఎక్కువ చేశారని చెప్పి 100 కోట్ల ఫైన్ ఇంపోజ్ చేశారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయంటే ఈ ఎన్విరాన్మెంట్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇట్లాగా ఎన్జిటి ఇంపోజ్ చేసే ఫైన్స్ కానీ లేకపోతే ఇటువంటి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద ఇండస్ట్రీస్ కట్టే డబ్బులు వీటికి వెళ్తాయి. సో ఈ డబ్బులు ఎవరైతే విక్టిమ్స్కి ఉంటారో వాళ్ళకి కాంపన్సేషన్ కింద ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిందో వాటిని రీస్టోర్ చేయడానికి. సో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది, చుట్టుపక్కల నదులు కలుషితం అయి ఉండొచ్చు, పొల్యూట్ అయి ఉండొచ్చు. మరి దాన్ని రీస్టోర్ ఎవరు చేస్తారు? ఈ డబ్బుల నుంచే, ఈ ఎన్విరాన్మెంటల్ రిలీఫ్ ఫండ్ నుంచే ఇవ్వడం జరిగిద్ది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు ఈ ఫండ్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ పాయింట్ అదే, కీ అమెండ్మెంట్స్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంది. ఇన్ని రోజులు దాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే సిపిసిబి. సో దీన్ని ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారంటే సిపిసిబి. సో ఆ డబ్బులు ఎవరు మేనేజ్ చేస్తారు, ఆ ఫండ్ అంతా అంటే సిపిసిబి. ఇన్ని రోజులు ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటుంది కాబట్టి సో ఏదైతే డ్యామేజ్ జరిగిందో కలెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ చేసేది. ఇప్పుడు వాళ్ళకి కాకుండా సిపిసిబికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళైతే ఫాస్ట్గా డిస్పర్స్ చేస్తారు, మనీ ఫాస్ట్గా ఇస్తారనేసి. సో అది ఏదైనా కలెక్టర్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు సో లాస్ జరిగిందని రిపోర్ట్ రాసి పంపిస్తే సిపిసిబి వాళ్ళు వెరిఫై చేసి ఆ డబ్బులు కింద రిలీజ్ చేస్తారు. సో అంతే మనకు కావాల్సిన పాయింట్, మిగతా అంతా మనకు అవసరం లేదు. మీరు చదివినా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉంటాయి. కానీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫండ్ని మేనేజ్ చేసేది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో అది ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం క్లైమేట్ చేంజ్ చూద్దాం. సో నెక్స్ట్ మనము క్లైమేట్ చేంజ్కి వెళ్దాము. సో క్లైమేట్ చేంజ్లో ఇప్పుడు మెన్షన్ చేసిన ఫస్ట్ ఆర్టికల్ పిఐబి నుంచి తీసుకున్న ఆర్టికల్లే, డైరెక్ట్ పిఐబి నుంచి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచే తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు డైరెక్ట్ క్వశ్చనే చాలా వరకు పిఐబి నుంచి పికప్ చేసే అవకాశం ఉంటుంది. సో పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూలో ఈ డేటా ఇవ్వడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించిన డేటా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ 4th బైనియల్ అప్డేట్ రిపోర్ట్. సో ఏవైతే కాప్ సమ్మిట్స్ అవుతున్నాయో, యుఎన్ఎఫ్సికి సంబంధించిన కాప్ సమ్మిట్స్ అవుతున్నాయో అక్కడ మనం సబ్మిట్ చేస్తున్నాం. మేము ఎంతవరకు అచీవ్ చేసాము క్లైమేట్ చేంజ్కి సంబంధించింది, మేము ఎంత తగ్గించాము ఎమిషన్స్ని అనేది మన అప్డేట్ ప్రకారంగా మనం తెలియజేస్తున్నాం వాళ్ళకి. అయితే మనం ఏ ఇయర్ది సబ్మిట్ చేసామంటే మీరు అక్కడ చూడొచ్చు 2020 సబ్మిట్ చేసాం ఇన్ కంపారిజన్ విత్ 2019తో కంపేర్ చేస్తే 2020 సబ్మిట్ చేసాం మనం. సో మన వాళ్ళు తెలివిగా 2020 సబ్మిట్ చేశారు. ఎందుకంటే 2020 కోవిడ్ ఇయర్, అందరు ఇళ్లలో ఉన్నారు, ఎవడు వెహికల్స్ బయట తీసుకెళ్ళలేదు, ఏ ఇండస్ట్రీ నడవట్లేదు. సో ఆబ్వియస్లీ ఏమైంది, పొల్యూషన్ తగ్గిపోద్ది. మనమే ఎక్కువ పొల్యూషన్ చేయట్లేదు. సో అది మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా గొప్పగా సక్సెస్ఫుల్గా అన్ని నిర్వహించాము. అన్నీ మన గవర్నమెంట్ చేసే అని ఇలానే ఉంటాయి. సో ఖచ్చితంగా కావాలని 2020 సెలెక్ట్ చేసుకున్నారు. సో మీకు ఎందుకు చెప్పానంటే మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సబ్మిట్ చేసిన 4th బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్లో ఏ ఇయర్ది మన వాళ్ళు సబ్మిట్ చేశారంటే 2020ది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది కోవిడ్ ఇయర్, మన మోడీ ఏదైనా స్మార్ట్ కాబట్టి సో స్మార్ట్గా ఇది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉండేది సో గ్రోత్ రేట్స్ చూపించమంటే కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ చూపించాలి. కాన్స్టెంట్ ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపితే కరెంట్ ప్రైజెస్. మన నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఒకప్పుడు అందరూ కాన్స్టెంట్ ప్రైజెస్ చదువుతారు. ఇంత ఎస్టిమేట్ చేస్తున్న జీడిపి గ్రోత్ 7%, 8% అని. ఆమె మాత్రం ఆ ఇయర్ 4%, 5% వస్తుంది. అది చదవడం ఇష్టం లేక ఆమె డైరెక్ట్ 12% మనకి కరెంట్ గ్రోత్ రేట్ వచ్చిందని చెప్పేసింది అనమాట. సరే వినేవాడికి 12%, వాళ్ళకి అర్థం కాదు కదా ఎవరికి, మనకు అర్థమైతే చూస్తే రియల్ గ్రోత్ ఎంత ఉంటుంది, 4%, 5% ఉందన్నమాట. సో అట్లా వీళ్ళంతా ఏంటంటే హైడ్ చేస్తుంటారు ఇన్ఫర్మేషన్ని. సో అట్లానే ఇప్పుడంతా కరెంట్ గ్రోత్ డిస్కస్ చేస్తున్నారు కావాలనేసి. ఎందుకంటే ఇండియన్ గ్రోత్ రేట్ చాలా దారుణంగా ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్ మంది పడిపోతూనే వస్తుంది. యాక్చువల్లీ మొన్న క్వార్టర్ గ్రోత్ రేట్ ఎంత, క్వార్టర్ 1 మీరు చెప్పింది, క్వార్టర్ 1 5.6, క్వార్టర్ 2 6.4. ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే జీడిపి అడిగే అవకాశం ఉంది కాబట్టి, జీడిపి మన సిలబస్లో ఉంది కాబట్టి. లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత గ్రోత్ రేటు 2023-24
8.2. సో అప్పుడు 8 ఇమాజిన్ చేయండి ఎంత పడిపోయిందో గ్రోత్ రేట్స్ అనేది. సో 5.6, 6.4. Q1 అంటే ఏప్రిల్, మే, జూన్, ఆ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇంకా ఈ లాస్ట్ 3 months రాలేదు, మనకి పెద్ద అవసరం లేదు, వాళ్ళు ఇవ్వడానికి టైం పడుతుంది. సో అట్లా చేస్తారు. సో వీళ్ళు అందుకని ఈసారి ఏం చేశారంటే 2020 ఇచ్చారనమాట. సో 2020 ఇచ్చారు. సో యుఎన్ఎఫ్సిసి సో ఇక్కడ ఎంత తగ్గిందో చూపిస్తారు చూడండి. ద ఇండియన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ డిక్రీజ్డ్ బై 7.93. సో జనరల్గా మనం పెరిగిద్ది అనుకుంటాం, రివర్స్. సో తగ్గింది. ఎంత తగ్గిందంటే 7.93% తగ్గింది మనకి. సో అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏముంది అంటే ట్రీ అండ్ ఫారెస్ట్ కవర్ పెరిగిందనేసి మన మొన్న ఇచ్చిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2023 ఇది, ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు వాళ్ళు. సో అది మనకి సో sequestered, so India forest and tree cover along with other land use sequestrated approximately 522 million tons of carbon dioxide. 522 million tons of carbon dioxide. సో అందరికీ పంచామృత్ గుర్తున్నానని అనుకుంటున్నాను. పంచామృత్ కింద సో ఒకటి 2015లో మనం ఒక ఐఎన్డిసి సబ్మిట్ చేసాం. ఇంపార్టెంట్ ఇది, ప్రతి ఒక ఐఎన్డిసిస్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని అప్డేట్ చేస్తూ 2021లో పంచామృత్ సబ్మిట్ చేసాం మనం. సో అందరూ ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి, పంచామృత్ దీని కింద ఏముంటాయనేసి. సో ఇందులో భాగంగా మనం కార్బన్ డైఆక్సైడ్ ఎంత సీక్వెస్టెడ్ చేస్తామని టార్గెట్ పెట్టుకున్నాం. మనం ఎంత సీక్వెస్టెడ్ చేస్తామని 1 బిలియన్ అనేది ఏంటంటే ప్రొజెక్టెడ్ ఎమిషన్స్లో ఏవైతే మనం ప్రొజెక్ట్ చేస్తామో, ప్రొజెక్ట్ చేసిన దానికంటే ఒక 1 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ రిలీజ్ చేస్తాం. అదేంటంటే సో మీరు 100 మార్కులు తెచ్చుకుంటామని మీరు గెస్ అనుకుంటే 90 మార్క్స్ రావడం అట్లా. సో మన కార్బన్ ఎమిషన్స్ 100 మిలియన్ టన్స్ వస్తాయనుకుంటే అందులో ఒక కొంచెం తగ్గిస్తాం, ప్రొజెక్ట్ చేసిన దానికంటే తక్కువ. మీరు ఇంత వస్తాయని ఎస్టిమేట్ చేస్తారు కదా, దానికంటే తక్కువ రావడం. అలానే మనం ఎస్టిమేట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కంటే 1 బిలియన్ మెట్రిక్ టన్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తామనేది ఒక టార్గెట్. అది కాకుండా 2.5 to 3 బిలియన్ టన్స్, ఎప్పుడు వినలేదు అసలుకి ఇది, కార్బన్ డైఆక్సైడ్ని సీక్వెస్టెడ్ చేస్తామని 2015లో వన్ ఆఫ్ ద టార్గెట్ ఇది మనకి. అది చూపించడానికి ఇవన్నీ అప్రాక్సిమేట్లీ 522 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సీక్వెస్టెడ్ చేశారు. అంటే ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ యొక్క అప్డేట్ అనేది ఇక్కడ ఇస్తాం అంతే, అంత అప్డేట్ మనం ప్రొవైడ్ చేయం. ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ అప్డేట్. సో ఈ టార్గెట్ ఇంపార్టెంటే, మన వాళ్ళు మీట్ అవుతానని చూపిస్తున్నది కూడా కొంచెం వరకు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ సెక్టర్ వైజ్ ఎమిషన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ సెక్టార్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తీసుకొస్తున్నారంటే బై డిఫాల్ట్ ఎనర్జీ సెక్టార్. సెకండ్ ఏంటంటే అగ్రికల్చర్. థర్డ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. మీథేన్ ఎమిషన్స్ ఎక్కువ ఏ సెక్టార్ ప్రొడ్యూస్ చేస్తుంది? అగ్రికల్చర్. అది గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ ఎమిషన్స్ ఎవరంటే అగ్రికల్చర్, మీథేన్ ఎమిషన్స్. ఎందుకంటే మీథేన్ కూడా మనకి ఇంపార్టెంటే, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, తెలుసుకోవాలి అది మనం. సో ఇక్కడ ఏంటంటే సో అది నెక్స్ట్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఐఎన్డిసి టార్గెట్స్. సో యాక్చువల్ 5 టార్గెట్స్కి అప్డేట్స్ ఇచ్చారు, నేను అన్ని తీసి 2 పెట్టాను. ఎందుకంటే రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఎలా మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనం రిన్యూవబుల్ ఎనర్జీ మోర్ దాన్ 200 గిగావాట్ అచీవ్ చేసాము. 46% టోటల్ పవర్ ఇన్స్టాల్లో రిన్యూవబుల్ ఎనర్జీ ఉందని ఆల్రెడీ మనకు తెలుసు. నేను అనుకుంటున్నాను బై డిఫాల్ట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకొని తీసాను. కాదు ఒక జీడిపిది ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి ఎంత రెడ్యూస్ చేస్తారని టార్గెట్ పెట్టుకున్నాం మనం? 45%. 2030కి మనం 45% రెడ్యూస్ చేస్తామన్నాం ఎమిషన్ ఇంటెన్సిటీ. అంటే పర్ జీడిపికి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తామనేది ఎమిషన్ ఇంటెన్సిటీ. సో ఎలాగైతే డెన్సిటీ అనుకుంటాం పర్ ఏరియా ఎంత పాపులేషన్ ఉంది అనేసి, అలానే ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే 1% ఆఫ్ జీడిపి గ్రోత్కి మనం ఎంత ఎమిషన్స్ చేస్తామనేది. సో మనం ఎంత రెడ్యూస్ చేస్తామన్నా 45%. ఇప్పుడు ఎంత అచీవ్ చేసాము? 36%. సో మీరు గుర్తుపెట్టుకుంటే 4 + 5 9, ఇంకా 9% మనం దూరంలో ఉన్నాం. 3 + 6 కూడా 9. సో మొత్తానికి మనం జస్ట్ ఆ 2 నెంబర్స్ దగ్గరే ఉన్నాం మనం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఇచ్చారు. సో అందులో భాగంగా సో ఇది మనం ఎలా డిస్కస్ చేస్తాం కాసేపటి తర్వాత. సో ఇండియన్ ఫారెస్ట్ ఎంత అంటే 25.17. సో అది మనం ఎలా డిస్కస్ చేస్తాం, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ గురించి. సో అది వదిలేద్దాం. నెక్స్ట్ టాపిక్ 2
ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి పైదంత ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్. ఇప్పటి వరకు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన 2020 రిపోర్ట్. అలా కాకుండా ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఎవరిస్తారు? యుఎన్ఎఫ్సిసి. వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు కొన్నిసార్లు, ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఎవరిస్తారనేసి. సో ఎవరిస్తారంటే యుఎన్ఎఫ్సిసిసి. గ్యాప్ అని ఉందంటేనే యుఎన్ఎఫ్సిసిసి. సపోజ్ అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అలా ఏదైనా రిపోర్ట్ గ్యాప్ అని ఇచ్చారంటేనే యుఎన్ఎఫ్సిసిసి వాళ్ళు. సో అది బై డిఫాల్ట్ మనము గుర్తుపెట్టుకోవచ్చు అది. సో వీళ్ళు ఈ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు, సో అది మనం చూసామంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కింద ఒక టేబుల్ వేసాను. మీరు కాంటే పైది చదవండి, నో ఇష్యూ, అది నేను చెప్తాను. కింద టేబుల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్. సో ఆ టేబుల్లో ఏముందంటే 2023 డేటా. ఇప్పుడు మనం 2024 వచ్చాం కదా, 2023లో ఎమిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ ఎమిషన్స్ ఎవరు చేశారంటే చైనా. సో ఇది ఒకసారి హైరార్కీ అడుగుతారు. హైయెస్ట్ ఎవరంటే చైనా, తర్వాత ఎవరు? యుఎస్ఏ, తర్వాత ఎవరు? ఇండియా. ఒకప్పుడు ఇండియాకి 4th ప్లేస్ ఉండేది, యూరోపియన్ యూనియన్ తర్వాత ఉండేది మనకి. ఇప్పుడు మనము 3rd ప్లేస్కి వచ్చేసాం. సో ఇప్పుడు మనము 3rd ప్లేస్. జీడిపి పవర్ పర్చేసింగ్ ప్యారిటీ ప్రకారం హైరార్కీలో టాప్ 3 ఇండియా పొజిషన్ ఎంత? 3. మామూలు జీడిపిలో అయితే 5th ప్లేస్. సో అదే పీపీపీ టర్మ్స్లో అయితే 3rd ప్లేస్. సో ఎమిషన్స్లో కూడా మనం ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చేసాం, 3. సో చైనా 30% ఉంది చూడండి టోటల్ ఎమిషన్స్లో. ఒకే ఒక్క చైనా 30%, ఇండియా వచ్చేసరికి 8%. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ పక్కనే చూడండి ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఎమిషన్స్లో అంటే 6.1. ఇందాకేమో 7.93 తగ్గిందని చూపించాం. ఇప్పుడు రియాలిటీ ఏంటంటే 6.1 పెరిగింది. 6.1 పెరిగింది మనకి గ్రోత్ రేట్. చూసామంటే అన్ని కంట్రీస్లో కూడా మనకి హైయెస్ట్ గ్రోత్ రేట్ కూడా ఉంది, 6.1% గ్రోత్ రేట్ ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పెర్ క్యాపిటల్ ఎమిషన్స్ 2.9. సో జస్ట్ ఇండియా చూసుకుందాం, మిగతాయి పెర్ క్యాపిటల్ ఎమిషన్స్ 2.9. హైయెస్ట్ పెర్ క్యాపిటల్ ఎవరంటే రష్యా, తర్వాత ఎవరంటే యుఎస్ఏ. బట్ మనకైతే ఇంపార్టెంట్ ఫస్ట్ ఇండియా చూసుకుందాం 2.9, హైయెస్ట్ ఎవరంటే రష్యా. సో నెక్స్ట్ ఇంత అన్నా కూడా హిస్టారికల్ ఎమిషన్స్ చూసుకున్నాం అంటే ఎప్పటి నుంచో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తున్న ఆ నెంబర్ మొత్తం మనం చూసామంటే హైయెస్ట్ ఎవరంటే యుఎస్ఏ. హిస్టారికల్ ఎమిషన్స్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ఎమిషన్స్ చూసుకున్నామంటే యుఎస్ఏ. ఎమిషన్స్ ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలంటే ఎమిషన్స్ చేయాల్సిందే, ఇంకా దాన్ని ఎవడు ఏం చేయలేడు. పవర్ ప్లాంట్స్ పెట్టాల్సిందే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేయాల్సిందే. సో ఈరోజు ఎకనామిక్ సూపర్ పవర్ అయ్యాడంటేనే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేసినట్టే, వాడు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేసినట్టే. బై డిఫాల్ట్ మనది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ హైయెస్ట్ ఎవరు గుర్తుపెట్టుకుంటే చాలు, హైయెస్ట్ యుఎస్ఏ. సో మామూలుగా లాస్ట్ ఇయర్ ఎమిషన్స్ ఎవరు ఎక్కువ అంటే చైనా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ సంబంధించి. సో ఇంకొకటి టాపిక్ 3 అనే దాని పైన చూడండి, గ్లోబల్ యావరేజ్ ఎమిషన్స్ ఎంత అంటే 6.6, మనది ఎంత అంటే 2.9. అంటే ఒక వ్యక్తి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తారని చూస్తే ప్రపంచం యావరేజ్ 6.6 ఉంటే మనది మాత్రం 2.9 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 40%. అంటే గ్లోబల్ యావరేజ్ ఎమిషన్స్లో మనం ఇంకా చాలా తక్కువ, మనం ఇంకా ఎక్కువ ఎమిట్ చేయట్లేదు, అది దాని యొక్క మీనింగు. సో మనం వెనక్కొద్దాము ఊరికే జస్ట్ రిఫరెన్స్ కోసం. మన క్లైమేట్ చేంజ్ ఏవైతే యాక్షన్స్ వెనకంటే ఆ టేబుల్ పైన చూద్దాము, తీసుకున్న యాక్షన్స్లో ఏమాత్రం సక్సెస్ అయ్యామనేది చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ పైన ఏముందంటే కరెంట్ ట్రెజెక్టరీ. ఇప్పుడు ఏవైతే ఎమిషన్స్ జరుగుతూ ఉన్నాయో అలా జరుగుతూ పోతూ ఉంటే మన టెంపరేచర్ ఎంత పెరగచ్చు అంటే 3.1 degrees సెంటిగ్రేడ్ పెరగొచ్చంట బై 2100. అలా కాకుండా ఐఎన్డిసి టార్గెట్స్ అందరూ మీట్ అవుతూ వెళ్ళారనుకోండి 2.6. ఇవేమి ఎగ్జామ్లు అడగరు, నేను ఊరికే అంటే మనం మీట్ అవ్వట్లేదని చూపించడానికి, లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైనా రాస్తే దానికి హెల్ప్ అయ్యింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకునేది అసలు ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్ ఏంటి, ఇది మీకు చెప్పాలనుకునే పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు వేరే ఎగ్జామ్స్ అడిగారు. ఎంత ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్? 2 degrees. సో బై 2100 మనం 2 degreesకి రెడ్యూస్ చేయాలి. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ మనం ఇంకా మంచి యాక్షన్స్ తీసుకుంటే 1.5 degrees సెంటిగ్రేడ్కి తీసుకెళ్ళాలి. మంచి యాక్షన్స్ తీసుకుంటే 1.5 degrees తీసుకెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అనేదానికి కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కానే కాదు, జస్ట్ మీకు చూపించడానికి అంతే. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే
బై 2025 నెట్ జీరో అవ్వాలంటే పీక్స్ రీచ్ అవ్వాలి సార్. 2025కి పీక్ ఎమిషన్స్ అండ్ 2030కి 44% ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలి. ఇవేమి ఎగ్జామ్లు అడగరు, జస్ట్ ఊరికే. అంటే మనం ఇంక చేసే ఎమిషన్స్ని తొందరగా పీక్ అయితే మంచిది. 2025 అంటే ఇయరే ఇమీడియట్గా పీక్ అయ్యి ఆ తర్వాత తగ్గించుకుంటా వెళ్ళాలి. సో నెట్ జీరో ఇండియా టార్గెట్ ఇయర్ ఎంత? 2070. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ 2070 నెట్ జీరో. ఆంధ్రప్రదేశ్ది 2047, ఇండియన్ రైల్వేస్ది 2030 నెట్ జీరో ఇండియన్ రైల్వేస్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ మనము టాపిక్ 3కి వెళ్దాము, ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్. సో జస్ట్ ఆ హైరార్కీలో అవి గుర్తుపెట్టుకోండి. టాప్ ఎమిటర్ ఎవరు, తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు. ఇండియన్ ఎమిషన్స్ పెరిగాయి, కొంచెం ఇంపార్టెంట్. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్టు ఎగ్జామ్కి మనకి చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఏంలే, మీరు షార్ట్ నోట్స్ రాసుకునేటప్పుడు ఈ ఆర్టికల్ మొత్తం చూసి ఆ 4-5 పాయింట్ల దగ్గర రాసుకొని వాటిని రివైజ్ చేయండి మళ్ళీ. మీకు అది సరిపోతుంది అనమాట. అలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ 3, ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్. ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అవార్డు ఎవరిస్తారు? ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఎవరిస్తున్నారు? యుఎన్ఈపి. సో ఇది ఒకటి డైరెక్ట్ కొన్నిసార్లు ఎగ్జామ్లు అడగొచ్చు. ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఎవరిస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇయర్ ఎవరికి ఇచ్చారంటే మాధవ్ గాడ్గిల్కి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇది, మాధవ్ గాడ్గిల్. సో ఇతను దేనికి ఫేమస్? వెస్టర్న్ ఘాట్స్కి ఇచ్చిన రిపోర్ట్ ఫేమస్. సో ఇద్దరు ఉన్నారు రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళు, ఒకరు మాధవ్ గాడ్గిల్, ఇంకో అతను కస్తూరి రంగన్. సో ఇదేంటంటే వెస్టర్న్ ఘాట్స్ని ఎంతవరకు ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి, ఈఎస్ఏ ఎన్విరాన్మెంట్ సెన్సిటివ్ జోన్గా ఎంత ప్రకటించాలంటే ఇతను రఫ్లీ 64% రికమెండ్ చేస్తాడు. అంటే ఉన్న వెస్టర్న్ ఘాట్స్లో 64% ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్గా ప్రకటించండి, అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయకండి అనేసి. అదే కస్తూరి రంగన్ అయితే 37% రికమెండ్ చేస్తాడు. సో గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్, కస్తూరి రంగన్, మాధవ్ గాడ్గిల్. ఆబ్వియస్లీ గవర్నమెంట్ కస్తూరి రంగన్ కమిటీని రికమెండ్ చేసింది. మొన్న ఏదైతే వైనాడ్లో ఆ ల్యాండ్ స్లైడ్ వచ్చిందో అప్పుడు అందరు రికగ్నైజ్ చేశారు. అతను దాన్ని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్గా, ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్గా డివైడ్ చేశాడు. అయినా వీళ్ళు హోటల్ కన్స్ట్రక్షన్స్ అనేవి అన్నీ చేస్తున్నారనమాట. సో అందుకనే బాగా న్యూస్లో ఉన్నాడు ఆ టైంలో. సో మనకి ఇంపార్టెంట్ 64%, 37. సో ఇవి, సో దాని అందుకని అవార్డు అవ్వడం జరిగింది. సో జస్ట్ ఈ అవార్డు 2005 నుంచి ఇస్తున్నారు, అవసరం లేదు. సో నెక్స్ట్ భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. సో అందులో ఒక టర్మ్ ఉంది చూడండి, భారత్ క్లైమేట్ ఫారం. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఎక్కడ జరిగిందని అడగచ్చు. సో ఇవన్నీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. భారత్ క్లైమేట్ ఫారం 2025 మొన్నే రీసెంట్గా జరిగింది. ఇప్పుడు మనం ఎప్పుడు ఇటువంటి సమ్మిట్స్ పెట్టలేదు. భారత్ క్లైమేట్ ఫారం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఈ న్యూఢిల్లీలో ఇదంతా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వీళ్ళే మేనేజ్ చేస్తారు. సో జరిగినాక ఇందులో ఒక ప్లాట్ఫామ్ పెట్టారు, భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, అదాని, రిలయన్స్, వీళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ, వీళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ వైపు వస్తున్నారు. మరి ఆ టెక్నాలజీ ఎవరిస్తారు? సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అదాని నేను చేస్తానంటున్నాడు, రిలయన్స్ నేను చేస్తానంటున్నాడు. ఇద్దరి దగ్గర టెక్నాలజీ లేదు. ఇద్దరు ఇండివిజువల్గా రీసెర్చ్ చేయాలంటే చాలా ఖర్చు అయ్యిద్ది. వీడికో 100 కోట్లు, వాళ్ళకు 100 కోట్లు ఖర్చు అయ్యిద్ది. అలా కాకుండా అందరూ కలిపి ఒకే దగ్గరికి వచ్చి రీసెర్చ్ చేసుకుంటే, అందరూ అవే సోలార్ సెల్స్ కదా మీరు తయారు చేసేది. సో ఇండియా పెద్ద మార్కెట్, అందరికీ సరిపోయేంత అన్ని ఇండస్ట్రీస్ బతకొచ్చు. సో మీరు అందరూ కలిసి ఓ దగ్గరికి రండి, అందరూ కలిపి రీసెర్చ్ చేసుకోండి, ఓ 100 కోట్లు ఇలా మిగిల్చుకోండి. సో ఇట్లా భారత్ క్లీన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటే ప్రైవేటు, యూనివర్సిటీసు, ఎవరైనా సరే ఎవరికైతే క్లీన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కలిసి ఒకే దగ్గరికి వచ్చి రీసెర్చ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఒక అవకాశం ఇస్తుందన్నమాట. ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక అవకాశం అనేది ఇస్తుంది. సో ఇది భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారో చూడండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఇది ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కాబట్టి ఇండస్ట్రీస్. సో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఏంలే ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరూ కలిసి ఒకే దగ్గరికి వచ్చి రీసెర్చ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ భారత్ క్లైమేట్ ఫారం ఎక్కడంటే న్యూఢిల్లీ.
సో ఇవి జనవరి కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ మనము టాపిక్ 5 చూద్దాం. టాపిక్ 5. సో ఈ టాపిక్ 5, సో ఈ మధ్య గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, మనకున్న గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ చూసామంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సో N2O, హెచ్ఎఫ్సి, పిఎఫ్సి, SF6. నేను రాసింది కూడా వాటి యొక్క ఆర్డర్లోనే, పొటెన్షియల్ దాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఆర్డర్లోనే రాసాం. కొన్నిసార్లు డైరెక్ట్ ఈ ఆర్డర్ కూడా అడుగుతారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క దాన్ని మనం టార్గెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ కార్బన్ డైఆక్సైడే కాదు, మిగతా వాటిని కూడా టార్గెట్ చేయాలి. అందుకని గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఇటువంటివి వస్తున్నాయి అన్నమాట. సో ఇలానే NTOని టార్గెట్ చేయాలి. NTO టార్గెట్ చేయాలంటే ముందు అసెస్మెంట్ చేయాలి ఎంత ఉంది అనేసి. అందుకనేసి ఇప్పుడు దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఒకటి పబ్లిష్ అయిందనమాట. సో గ్లోబల్ నైట్రస్ ఆక్సైడ్ అసెస్మెంట్ రిపోర్ట్. నైట్రస్ ఆక్సైడ్ అసెస్మెంట్ రిపోర్ట్. సో ఎగ్జామ్లో నైట్రోజన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ కూడా అడుగుతున్నారు, అందుకని మనకి ఇంపార్టెంట్ గ్లోబల్ నైట్రస్ ఆక్సైడ్ అసెస్మెంట్ రిపోర్ట్. సో ఇది ఎవరిస్తారు, ఎగ్జామ్లో అడిగితే ఇది ఒక్క క్వశ్చన్ అడుగుతారు, ఇది ఎవరిస్తారని అడుగుతారు. సో అది ఎవరిస్తారంటే క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition ప్లస్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఏంటి, అసలుకి దేన్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు, అసలు ఇది ఎవరు ఏర్పాటు చేశారు? క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition, చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎవరు? UNEP. ఏ ఇయర్? 2012. సో దీని యొక్క టార్గెట్ ఏంటి? షార్ట్ లివింగ్ క్లైమేట్ పొల్యూటెన్స్, షార్ట్ లైఫ్ క్లైమేట్ పొల్యూటెన్స్. సో మీకు ఇది లాస్ట్ క్లాస్లో నేను ఇవ్వడం జరిగింది, క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition. నాకు తెలిసి మీరు రాసే టెస్ట్ సిరీస్లో కూడా ఎక్కడో చోట తగులుతూనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. సో షార్ట్ ఎయిర్ అంటే మీథేన్, ఓజోన్, సో బ్లాక్ కార్బన్, సో ఇటువంటి వాటిని మేజర్గా టార్గెట్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర N2O షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంటో కాదు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు ఎక్కడ. బట్ వీళ్ళైతే ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒకటి NTO ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.